ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పనితీరు చూస్తే నిజంగా సమాజం ఎక్కడికెళ్తుందో, చట్టాలు, ప్రజాస్వామ్యాలు ఎంత దారుణంగా విధ్వంసం చేస్తూ ఉన్నారో, అధికారం ఉంది, చేతిలో వ్యవస్థలున్నాయని కనీసం ఇటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలు కూడా నిమ్మకు నీరెత్తినట్లే ఉంటున్నాయి. అది మరింత బాధాకరంలేండి. జోగి రమేష్ గారి ఇంటి మీద క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఇంటి మీద పెట్రోల్ బాంబ్ విసిరేశారండి బాబోయ్! కనిపిస్తున్నాయి కదా నీట్‌గానే. పెట్రోల్ బాంబ్ ఎట్లా విసిరేశారో అది నీట్‌గా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి వాడు నీట్‌గా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పెట్రోల్ బాంబ్ వేసిండేది క్లియర్‌గా కనిపిస్తుంది. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి వీడియోలో. కింద నుంచి ఒకడు విసిరేస్తాడు. నీట్‌గా కనిపిస్తది. పరిగెత్తుకుంటూ వచ్చి కింద నుంచి ఒకడు పైన నీట్‌గా కనిపిస్తది. పెట్రోల్ బాంబ్ వేసి ఇంటి మీద దాడి చేస్తే ఎంత దారుణం అండి! ఎంత దారుణం! ఈ అంశం మీద పోలీసులు కనీసం ఇంటి దగ్గర ఏం జరిగిందో విచారణ కూడా పోలేదట. మా ఇంటికి భద్రత కల్పించండి అనే జోగి రమేష్ కొడుకు హైకోర్టులో పిటిషన్ ఎత్తే మరి హైకోర్టు ఏం చివాట్లు పెడుతుంది అనుకున్నారు? దీంట్లో ఏదో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారట. అసలు హైలైట్ ఏంది? అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసారు. దాడి చేస్తే పెట్రోల్ బాంబులేసి ఇంటి మీద దాడి చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? నిజంగా పోలీసులు బేసిక్గా వీళ్ళ మీద ఎవరికి ఏమీ పెద్ద ఎప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించిన తొత్తులనే అభిప్రాయమే ఉంటుంది. కానీ ఎవరు అధికారంలోనో కాసింత ఎడ్జ్ ఉంటారేమో. కానీ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇంత దారుణమైన పోలీసులు లేరు. అందుకే వీళ్ళకు దేశం మొత్తంలో చివరి ర్యాంక్ ఇచ్చారు. తీసుకెళ్ళండి, మీరే దగ్గర ఉండండి, అందరిని తగలబెట్టించండి, తీసుకెళ్ళండి అరెస్ట్లు అని చెప్పండి. ఆ కోర్టులో ఏం చేయవు. ఇప్పుడు జోగి రమేష్ కొడుకు హైకోర్టులో వేస్తే జోగి రమేష్ ఇంటికి భద్రత కల్పించాలి. ఏమన్నా జరిగితే పోలీసులదే బాధ్యత. ఇప్పుడు జరిగిండేది ఆ పెట్రోల్ బాంబులు వేశారట ఇంటి మీద, కనిపిస్తున్నాయి విజువల్స్. మరి ఇప్పుడు దీనికి ఏం చేయాలి? పోలీసులు ఏదో తూతూ మాత్రంగా సెక్షన్ పెట్టేసి స్టేషన్ వెళ్ళిచ్చి పంపించేసినా న్యాయస్థానాలు ఏం చేయవు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా న్యాయస్థానాలకు సుమోటోగా తీసుకోవాలి, శాంతి భద్రత కాపాడాలని చెప్పి వాళ్ళకు ఉండదు. మరి ఎవరు వీళ్ళని అదుపు చేసేది? ఎవరిని బుద్ధిపడితే వారి మీద దాడి చేయాలి, ఎవరిని బుద్ధిపడితే వాడిని అరెస్ట్ చేయాలి, ఎవరిని బుద్ధిపడితే వాడిని టార్చర్ చేయాలి. రాత్రిపూట తీసుకెళ్తారు, రాత్రి అంతా ఇంకా టార్చరే. ఇది భలే ఉంది ఈ సిస్టమ్. ఇప్పుడు మొత్తం ప్రభుత్వాలు నడుపుతున్నది పోలీసులు నడుపుతూ ఉన్నట్లుంది. మీరే ఎక్కడో సినిమాల్లో చూసాం పోలీస్ రాజ్యం అని. ఇంత బరి తెగించి పోలీసులు నిజంగానే అసలు అంత దాడి చేస్తే స్టేషన్ వెళ్ళిచ్చి పంపించేశారు. అది హైకోర్టులో కేసు వేసినందుకు. ఏం పనితీరాయా నిజంగా! అద్భుతంలేండి. పోలీస్ వ్యవస్థని ఇక్కడ ఆపకండి, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కదా. ఇంకా చివరి అధఃపాతాళానికి వెళ్ళడానికి చివరి స్టెప్ కూడా లేనంత వరకు తీసుకెళ్ళి ఆపేయండి.